ఏపీలో పలు చోట్ల ఉపాధ్యాయులు మెగా డిఎస్సి ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. తమ ఉద్యోగాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, తాము కష్టపడి ఉద్యోగాలు సాధించామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 years తర్వాత లాంగ్ గ్యాప్ తో నోటిఫికేషన్ వచ్చింది సార్. మాకు 18 లో చాలా స్లైట్ డిఫరెన్స్ తో పోయింది, మిస్ అయింది. సో ఈసారి హోప్ ఉండింది. చాలా కష్టపడ్డాం సార్. మేము ఓసీకి ఎస్సీకి కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. 69 అలా ఉంది. అంత కాంపిటీషన్ లో మేము జాబ్ తెచ్చుకున్నాక ఇట్లా మా మీద నిందలేయడం చాలా బాధాకరంగా ఉంది సార్. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. మేము ఎవ్వరము అప్లికేషన్ ఫీజు కాకుండా 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఎవరం కట్టలేదు సార్. మేము ఆ గవర్నమెంట్ కట్టిన అప్లికేషన్ ఫీజు మాత్రమే మేము కట్టింది. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. దాదాపు నేను 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినాను. మా కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇది. ఎవరు కూడా దీనిపై ప్రచారం చేసే ముందు ఒక న్యాయస్థానంలో పోరాడాలి, అంతేగాని బహిరంగంగా వచ్చి మాకు భావ ప్రకటన హక్కు ఉంది, మేము ఏమైనా మాట్లాడతామంటే అందరూ మాట్లాడవచ్చు. మన రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి హక్కు ఉంది, మాట్లాడవచ్చు. కానీ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదు. చాలా ఆరోపణలు ఉన్నాయి. పేపర్ లీక్ అయింది, ఇంకొకటి. పేపర్ లీక్ అవడానికి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఎవరికి ఏ క్వశ్చన్ పేపర్ వస్తుందనో వాళ్ళే కూడా చెప్పలేకపోతున్నారు. చాలా సెషన్ల పేపర్ జరిగింది. నార్మలైజేషన్ కూడా పారదర్శకంగానే జరిగింది. ఏప్రిల్ 20లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా నారా లోకేష్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు. మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రివర్యులు, మా మినిస్టర్ ఇచ్చినప్పుడు ఏమైందంటే అప్పటి నుంచి మొదలుపెట్టిన సార్ దీని మీద కేసులు 335 కేసులు వేసిన సార్ దీని మీద. సో ప్రతిసారి కోర్టుకి వెళ్ళారు సార్. కోర్టు ఎవ్రీ టైం ద రిజెక్టెడ్. ఇది లేదు, తప్పు, బేస్లెస్ అని చెప్పి. అయినా కూడా అంటే ఎమ్మెల్సీలు వేసినారు, వాళ్ళ ఎమ్మెల్సీలు వేసినారు, కొంతమంది వేసినారు. ఎన్ని కేసులు వేసినా సరే కోర్టు క్లియర్లీ రిజెక్టెడ్. దేర్ ఇస్ నో బేస్. ఎక్కడ ప్రూఫ్ ఎక్కడుంది, ఆధారం ఎక్కడుంది, ఎక్కడ ఫ్రాడ్ జరిగింది, ఎవరు ఫ్రాడ్ చేసినారంటే లేదు, ప్రూఫ్ లేదు. కానీ స్క్రోలింగ్లో మాత్రం మెగా డీసీల అక్రమాలు, ఎక్కడ జరిగింది అక్రమం, ఎవరు చేశారు అక్రమం, మేము అక్రమం చేసినా మాకు అంత స్థాయి చెక్ చేసుకోండి. మా బ్యాక్గ్రౌండ్ని, మా బ్యాక్గ్రౌండ్ క్లియర్. ప్రతి ఒక్క అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. అంత స్థాయి ఉందా వీళ్ళకి, డబ్బులు కట్టి వద్దు సార్, పవిత్రమైన తల్లికి వచ్చినాం. అలాంటి పని మా ప్రాణం పోయినా చేయం సార్. మేము నిజాయితీగా ఉన్నాం, నిజాయితీ పరీక్ష రాసినాం. మేము ప్రతిభతో, మా కష్టంతో, మా ప్రతిభతో ఉద్యోగంలోకి వచ్చినాం. ఇంతే ప్రతిభతో మా జీవితాంతం సర్వీస్ చేస్తాం సార్ ఇదే సొసైటీకి. ఇక్కడ మెగా డిఎస్లో ఎక్కడ కూడా అక్రమాలు జరగలేవు సార్. 100కి 200% నిజాయితీగా జరిగింది, క్లారిటీతో ఉంది. నోటిఫికేషన్లో ప్రతి ఒక్క పిన్ పాయింట్తో సహా క్లియర్గా మెన్షన్ చేస్తారు సార్. అక్కడ ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, స్పోర్ట్స్ కోటా ఎంత, ఏ విధంగా అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది లేదు సార్. 100కి 200% చెప్పగలుగుతాం. ఎందుకంటే మేమే సార్ సాక్షులం. మేము ఎంత కష్టపడినామంటే ఒక పూట భోజనం లేకోకుండా, ఇంటి దగ్గర లేకోకుండా నిరంతరం కష్టపడి ఈ స్థాయికి వచ్చినాం సార్. ఇప్పుడు ఇంతగా మేము కష్టపడి తీసుకొచ్చున్నటువంటి ఒక గొప్పమైన పోస్టుని మీరు అవమానించేలా చేస్తున్నారు. ఇవి సరైన